వీరాజీ ట్రైలర్ చాలా బాగుందన్న. అయితే ఈ మూవీలో సింగిల్ రోలా డ్యూయల్ రోల్ అన్న? సింగిల్ రోలే. అంటే కలర్ ఉంది, కలర్ లేకుండా కూడా ఒక ఉంది కదా, అందు గురించి అడిగాను. అదే ట్విస్ట్ అంటున్నారు ఆయన. సింగిల్ రోలే, డ్యూయల్ రోల్ అయితే కాదు. ఓకే ఓకే. హాయ్ వరుణ్ చంద్రస్ అన్న. హాయ్ హాయ్. బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ పోస్టర్ చూశాను, ఇట్స్ వెరీ ప్రామిసింగ్. డెఫినెట్గా ఇట్స్ గోనా బ్రేక్ ద రికార్డ్స్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ వరుణ్ అన్న. హాయ్. దిస్ ఈజ్ సాగర్ ఫ్రమ్ సిరి మీడియా. హలో అన్న, మీ మీద ట్రోలింగ్స్ వస్తున్నాయి కదా, దీని గురించి మా అసోసియేషన్ ప్రెసిడెంట్కి ఏమన్నా కలవడం జరిగిందా? మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీది. థ్యాంక్ యూ అన్న. అన్న, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్నా? August 2nd విరాజీ ఇన్ థియేటర్స్. హలో అండి, క్వశ్చన్ టు డైరెక్టర్. సో ఏదైనా ఒక పని చేసేటప్పుడు హోల్ హార్టెడ్గా చేస్తాం. సో ఈ సినిమా అప్డేట్స్ చూసాక మీరు హోల్ హార్టెడ్, హోల్ లివర్, హోల్ కిడ్నీ అన్ని పెట్టినట్టు అర్థమవుతుంది. సో ఈ జర్నీలో మీరు ఏమైనా సాక్రిఫైజెస్ చేశారా? పర్సనల్గా కానీ ఏమైనా సాక్రిఫైజెస్? పెళ్లి చేసుకుని సినిమా కోసం వెయిటింగ్, అంతే అండి. ఎవ్రీథింగ్ ఫర్ ద మూవీ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ వరుణ్ అన్న, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. హాయ్, థ్యాంక్ యూ. అసలు ఈరోజు కలుస్తాను అనుకోలేదు ఈరోజు. నైస్. అన్న ఏంటంటే ప్రమోషనల్ సాంగ్ చాలా బాగా నచ్చింది నాకు. ఒక 2 lines ఏమన్నా వినొచ్చా అన్న? మీ ఎస్, రేపు రిలీజ్ చేస్తాము సాంగ్. రేపా ఎల్లుండా? రేపే కదా. రేపు ఈవినింగ్ వీడియో కూడా వస్తుంది సాంగ్. ప్రెసెంట్ ఏమన్నా నచ్చిన 2 lines మీ వోకల్స్? చిల్ బ్రో, ఏదైనా నచ్చిందే చేసే, డోంట్ కేర్ అనుకుంటూ అడిగే ముందే సే. థ్యాంక్ యూ అన్న. హలో అన్న. హాయ్. దిస్ ఇస్ అజిత్. మీకు సబ్జెక్ట్ బాగా నచ్చిందని చెప్పారు కదా. సో ఈ సబ్జెక్ట్ మీకు ఇంతగా నచ్చడానికి మీ పాస్ట్లో ఏదైనా దయ్యాలు ఇలాంటివి రియల్ లైఫ్లో ఏమైనా ఇన్సిడెంట్? అది జస్ట్ వెరీ అది ట్రైలర్లో టీజర్లో మీరు చూసిన చిన్న థింగ్, బట్ అది మెయిన్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అది కాదు. నాకు అంటే సెకండ్ హాఫ్లో ఆయన స్టోరీ చెప్తున్నప్పుడు లిటరలీ నాకు ఒక చోట ఆయన ఒక మ్యూజిక్ ప్లే చేస్తూ ఉండి నాకు చెప్తూ ఉంటే సీన్, నేను సార్ ఒకసారి అని చెప్పి నేను ఇట్లా చూపించాను. నాకు అంటే లిటరలీ నాకు గూస్ బంప్స్ వచ్చాయి ఆ సీన్కి. సో నిజంగా మీ హార్డ్ వర్క్ కనిపిస్తుంది స్క్రీన్ పైన. ఫ్రెష్ ఆత్మ బ్రో అండ్ అనేది. సో ఇంకోటి డైరెక్ట్ గారికి క్వశ్చన్ ఒకటి. సో ఈ సబ్జెక్టు వరుణ్ గారు సెలెక్ట్ చేసుకోకపోతే ఎవరితో తీసేవారు ఈ సినిమా? కంప్లీట్లీ హైపోథెటికలే కదండి. ఎందుకంటే ఐ కెనాట్ ఇమాజిన్ ఎనీవన్. ఎందుకంటే మొత్తం ఇంత ట్రావెల్ చేసిన తర్వాత, ఇంత షూటింగ్ అంతా చూసిన తర్వాత ఇంకెవరిని నేనైతే ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను అండి. అంటే ఇప్పుడు మీరు డైరెక్టర్గా కథ రాసుకున్నారు జస్ట్ అన్న కోసమే కదా. ఇన్ కేస్ ఇవన్నీ వర్కౌట్ అవ్వకపోతే ఏ హీరోతో ఒక ఆప్షన్ ఉంటుంది కదా, అలా వేరే స్క్రిప్ట్ ఎంచుకునే ఉన్నామండి. బికాస్ కాస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. వన్స్ కాస్టింగ్ మన కరెక్ట్గా సెట్ అయిందంటే సినిమా హాఫ్ సక్సెస్ అని నేను నమ్ముతాను బేసిక్గా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండి. హాయ్ బ్రో, దిస్ ఇస్ చరణ్. అంటే మీరు ఈ క్యారెక్టర్ కోసం ఎలాంటి వర్క్ చేశారు? లైక్ ఇప్పుడు లవ్ క్యారెక్టర్ కోసం, కామెడీ క్యారెక్టర్ కోసం, ఫ్యాషన్ క్యారెక్టర్ కోసం చాలా రిఫరెన్స్లు ఉన్నాయి మన టాలీవుడ్లోని. ఈ పర్టికులర్ క్యారెక్టర్ చాలా తక్కువ అనమాట, ఈ సినిమా అయితే రాలేదు. సో మీరు ఎలాంటి రిఫరెన్స్ తీసుకుని ఎలాంటి హోంవర్క్ అయితే చేశారు ఈ క్యారెక్టర్ కోసం? మంచి క్వశ్చన్, నాకు నచ్చింది క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. సో నేను రెఫరెన్స్ అంటే అట్లా ఏం లేదు. నేను బేసిక్గా సినిమాలు చాలా అన్ని లాంగ్వేజెస్ మూవీస్ చూస్తా. అండ్ నాకు కొంతమంది ఇష్టమైన యాక్టర్స్ అంటే నాకు జెరెడ్ లెటో అని ఒకడు యాక్టర్, ఐ లవ్ హిస్ వర్క్, జెరెడ్ లెటో అండ్ ఎడ్వర్డ్ నార్టన్ అండ్ ఇలా కొంతమంది యాక్టర్స్ ఉన్నారు. సో ఇప్పుడు కాదు, నా చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు వాచ్ దేర్ ఫిల్మ్స్. అండ్ నేను అంటే మెయిన్ నాకు ఈ సినిమాకి చెప్పాను కదా, వర్క్ అంటే లుక్ కోసమే, లుక్ డిజైనింగ్కే మాకు చాలా టైం పట్టేసింది బేసిక్గా. అంటే ఎలా చేద్దాం అనుకుని ఆ తర్వాత నాకు హర్ష గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన చాలా క్లారిటీగా ఉన్నారు. నాకే కాదు, సినిమాలో మిగతా క్యారెక్టర్స్ అందరికీ కూడా. నేను చెప్పాను కదా, ఆయన నాకు నేరేషన్ ఇచ్చినప్పుడు మొత్తం ఆయన ప్రతి క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో యాక్ట్ చేసి చూపించారు. సో దానివల్ల నా జాబే కాకుండా మిగతా అందరు యాక్టర్స్ జాబ్ కూడా చాలా ఈజీ చేసేసారు ఆయన. సో మాకు బేసిక్గా అది సింపుల్గా అయిపోయింది. అది అంత మెయిన్ థింగ్ లుక్కి చాలా టైం పట్టింది. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ అది లేదు, ఒక స్నేక్ టాటూ కూడా ఇక్కడ
ఇక్కడ పోస్టర్స్ ఉంది కదా. సో డైలీ ఆ టాటూ వేయడానికి ఒక 40 minutes పట్టేది, ఎవ్రీడే మినిమం 40 minutes పట్టేది ఆ టాటూ వేయడానికి. సో ఇలాంటి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఫర్ ద మైన్యూట్ డీటెయిల్స్ క్యారెక్టరైజేషన్కి కొంచెం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫ్యాక్షన్ క్యారెక్టర్ అంటే బాలయ్య గారి రిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్స్కి శాండీ ఒక రిఫరెన్స్ అవుతాడు, సైకోపాత్ క్యారెక్టర్స్కి. డెఫినెట్లీ ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ అనేది మా సిస్టర్ ఈ మూవీ చూసిందండి, ప్రివ్యూ చూసిన తర్వాత అటు చెప్పింది లైక్ నేను ఈ యాండీ అనే క్యారెక్టర్కి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను, వరుణ్ చంద్రేష్ గారు చెప్పండి ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ చేస్తారని చెప్పింది అనమాట. యా హీ విల్ బి ఎ రెఫరెన్స్. యా ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. హాయ్ అన్న, వరుణ్ అన్న. అన్న, వితిక అక్క సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? ప్రతి ఒక్క విషయంలో చాలా హెల్ప్ చేస్తుంది కదా, ఒక 2 words ఏమన్నా చెప్పగలరా దాని గురించి? ఈరోజు సండేనా? యా, ఈరోజు ఈవినింగ్ 6 o'clockకి వరుణ్ సందేశ్ యాండీలా ఎలా మారాడు అని తన ఛానల్లో ఒక నేను ఫాలోవర్ అన్న. అదే ఇంకా రిలీజ్ కాలే, ఈవినింగ్ 6కి రిలీజ్ చేస్తుంది. సో అంటే నేను సపోర్ట్ ఉంటుందని చెప్తున్నాను నేను మామూలుగా. నేను అంటే మీరు అంటే తన గురించి ఏమన్నా 2 వాక్యాలు చెప్తే వినాలనుకుంటున్నా. అంటే చెప్పాను కదా, ఇప్పుడు నా కోసం ఒక వీడియోనే మొత్తం నాతో పాటు ఉండి మొన్న నేను కలర్ 9 గంటలు కలర్ చేయించుకుంటే నా పక్కనే కూర్చుని పాపం రికార్డ్ చేసి మొత్తం అది ఎడిట్ చేయించుకుని దానికి మ్యూజిక్ వేసి మొత్తం తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తోంది. అండ్ ఇది పక్కన పెడేస్తే నిజంగా చెప్తున్నా కదా, నేను తను లేకపోతే నేను నా లైఫ్ అసలు ఎలా ఉండేదో ఊహించుకోలేదు. ఇదన్నా నాకు కావాల్సిన నిజంగా. అంటే లాస్ట్ ఒక ఆగస్ట్ 19th మాకు 8 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. అండ్ ఈ 8 yearsలో షీస్ బిన్ మై బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. అది మాత్రం నేను డెఫినెట్గా చెప్పాను. నిజంగా అది మాత్రం. 1 second. ఆవిడ ఈయనకి క్యారెక్టర్ ఎంత ఎక్కేసిందంటే ఆవిడ నాతో ఒకసారి కలిసినప్పుడు చెప్పింది, హర్ష గారు ఏంటండి ఈ క్యారెక్టర్, ఆయన ఇంట్లో కూడా వరుణ్ లాగా రియాక్ట్ అవ్వట్లేదు, కొన్నిసార్లు యాంటీ లాగా రియాక్ట్ అవుతున్నాడు, పరకాయ ప్రవేశం అంటారు కదా అలా అయిపోయాడు. ఆయనకి ఆ క్యారెక్టర్ అంత ఎక్కేసింది అనమాట. ఇంట్లో కూడా వరుణ్ లాగా రియాక్ట్ అవ్వట్లేదండి, కొన్నిసార్లు యాంటీ లాగే రియాక్ట్ అవుతున్నారండి. మనం కలిసినప్పుడు చెప్పారు ఆవిడ. ఓకే అన్న, వరుణ్ అన్న అన్న మీకు కొత్త బంగారం లోకం సినిమా గుర్తుండే ఉంటుంది, మర్చిపోరు, అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. సో అన్న నాకు ఎన్టీఆర్ అన్న ఆ సాంగ్ చెప్పాడు, అంటే నిజంగా నేనే నా ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ అంటే చాలా బాగా ఇష్టం నాకు అని ఎన్టీఆర్ అన్న ఒక ఈవెంట్లో చెప్పాడు. సో ఎన్టీఆర్ అన్న మూవీలో నీకు నచ్చిన సాంగ్ ఏంటన్నా? ఒకటని ఏం చెప్తాము, చాలా ఉన్నాయి. అంటే చెప్పినా నేను హ్యాపీ అన్న. కొమరం భీముడు అది అసలు హైలైట్ సాంగ్, కొమరం భీముడు అనేది అల్టిమేట్ సాంగ్ అది. ఇంకా ఒకటేముంది, బాద్షాలో సాంగ్స్ అన్ని సూపర్ ఉంటాయి, అదృష్టలో అదిరిపోతాయి, యమదొంగలో బాగుంటాయి, ఇంకా అది పెద్ద లిస్ట్ అది. ఫియర్ సాంగ్ విన్నారా? అయ్యో ఫియర్ సాంగ్ విన్నా, ఎలా అనిపించింది? హైలైట్. వెయిటింగ్ నేను కూడా ఆ సినిమా కోసం, ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ. ఓకే అన్న డైరెక్టర్ నెక్స్ట్ ఏ కాన్సెప్ట్ తీసుకుంటున్నారన్న మీరు? అంటే ఇప్పుడైతే విరాజీ తీసుకున్నారు, అంటే నెక్స్ట్ ఏ టైప్లో తీసుకుంటారు? లవ్ స్టోరీయా లేదా మళ్ళీ సస్పెన్సా? ఏ కథ చూస్ చేసుకుంటున్నారు? August 2 వరకు నా మైండ్లో విరాజీ తప్పిస్తే ఇంకేం లేదండి. August 2 తర్వాత ఫస్ట్ అట్లా ప్రెస్ చేసి దాని తర్వాత స్టోరీస్ రాసుకుని ఉంటారు కదా. నేను బేసిక్గా ఎక్కువ సోషల్ అవేర్నెస్ బేస్డ్ స్టోరీస్ ఉంటాయండి, కాకపోతే లవ్ స్టోరీస్ ఉంటాయి. కాదు ఓవరాల్ బ్యాక్ డ్రాప్ అయితే లవ్ స్టోరీస్ కొన్ని ఉన్నాయి, థ్రిల్లర్స్ కొన్ని ఉన్నాయి, మెనీ జానర్స్ ఉన్నాయండి. బట్ రైట్ నౌ ఓన్లీ విరాజే. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. అన్న వరుణ్ అన్న మీరు మన ఈ మూవీ గురించి ఫుడ్ డైట్ ఏమైనా ఫాలో అయ్యారా? ఫుడ్ గురించి అంటే ఫుడ్ డైట్ ఏమైనా ఫాలో అయ్యారా మూవీ గురించి? ఫాలో అయ్యాను, నాకు ఏది నచ్చితే అది తిండం. అదే అన్న అడుగుతున్నా, అంటే యాండీ క్యారెక్టర్ లాగా ఏమన్నా ఫుడ్ డైట్ ఎలా ప్లాన్ చేసుకున్నారా అని? ఆలియో ఏలియో అంటే స్పిగెటీ, అది యాక్చువల్గా అది ఒక చిన్న రెసిపీ అనమాట. సో అది మొన్న ఒక దానిలో చేసాము, ఒక ప్రమోషన్లో ఆ స్పిగెటీ చేసాము. ఎందుకంటే ఈయన నాకు కూడా తెలియదు, సినిమా అంతా ఈయన చెప్పారు యాంటీకి స్పిగెటీ అంటే ఇష్టం సార్ అని. అవునా, ఓకే స్పిగెటీ తిందాం అనుకున్నా. అంటే మీ హెయిర్ స్టైల్ చూసాక నాకు అలా అనిపించింది, ఏమైనా ఫుడ్ ఐటమ్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారేమో అని. లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ అన్న. థ్యాంక్ యూ, లవ్ యూ అన్న. థ్యాంక్ యూ, లవ్ యూ.